హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అయితే చాలా ఇష్టం కానీ చేయడం రాదు. మా అత్తమ్మ బాగా చేస్తుంది. ఈ వీడియో కూడా నేను తీయడం వల్ల ఏదో వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ టైం నేనే చేస్తాను. చింతపండు నానబెట్టుకోవాలి. ముందుగా చేపలు నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, దాంట్లోనే కొంచెం టమాటా ఎర్రగడ్డ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద చేసుకుంటామండి ఎప్పుడు చేసినా కానీ. నూనె, కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు కొద్దిగా వేసుకొని ఎండుమిర్చి 3 తెల్లగడ్డలు వేసినప్పుడు నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడటం. కానీ తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు బాగా వాడ్చుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక టమాటాస్ కూడా వేసుకోవాలండి. టమాటాస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. కలుపుతూనే ఉండాలి. ఇప్పుడే కలపాలండి, మళ్ళీ చేపలు వేసిన తర్వాత అసలు కలపకూడదు. ఎర్రగడ్డ టమాటాలన్నీ నీట్గా ఫ్రై అయ్యాక చేపలు వేసేసుకోవాలండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చాలా వరకు. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఈ వీడియో కన్నా ఒక 100 లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఒక వీడియోకి కూడా ఒక 100 లైక్స్ రాలేదండి. ఈ ఫిష్ కర్రీ కన్నా ఒక 100 లైక్స్ చేస్తారని అనుకుంటున్నాను. తర్వాత గంట పెట్టి కలబెట్టకూడదు, చూపిస్తున్నారు కదా అత్తమ్మ, అలా అనుకోవాలి. బాగా అంతా కింద పైకి అంతా బాగా వస్తుంది. పొయ్యి మీదే చేసుకునేటట్టు చూడండి. చింతపండు రసం వేసుకోవాలి. ఉప్పు, కారం, చింతపండు బాగా పడితేనే చేపల కూర బాగుంటుంది. చాలా ఈజీ అండి. ఎప్పటి నుంచో చేపల కూర అమ్మో భయపడేదాన్ని నేను. ఈ వీడియో చూశాక ఇంతేనా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ వీడియో చూశాక ఇంతేనా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. కరివేపాకు వేసే క్లిప్ మిస్ అయిందండి. కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక పొడి, మెంతులు, ఆవాలు పొడి లైట్గా ఫ్రై చేసుకొని ఆ పొడి వేస్తేనే చేపల కూరకి టేస్ట్ వస్తుంది. కంపల్సరీగా ఆ పొడి మాత్రం మిస్ అవ్వకండి. ఇంకటి నుంచి ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ వస్తుంటాయండి, వాచ్ చేయండి. కుకింగ్ వీడియోస్ మోస్ట్లీ ఎక్కువగా కుకింగ్ వీడియోసే వస్తుంటాయి. ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటూ మొత్తానికి స్టార్ట్ చేశాము. ఎంత బాగా వాసన వస్తుందో చేపల కూర ఉడికేటప్పుడు. స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి. ఎంత మంచి వాసన వస్తుందో కూర కూడా అంత బాగున్నట్టు. టేస్టింగ్ టైం. సంగటి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి సంగటి చేసుకుంటాం, వైట్ రైస్ చేసుకుంటాం, ఏదైనా 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. చేపల కూర చేసిన రోజు కన్నా పక్క రోజే బాగుంటుంది. అందరూ అనొచ్చు ఈరోజు సాటర్డే కదా ఎలా అని. ఈరోజుది కాదండి ఈ వీడియో, 2 days బ్యాక్ది.